హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ క్రియేటివ్స్. ఈరోజు మనము వెళ్తున్నాము కోల్డ్ స్టోన్ ఐస్ క్రీమ్. సో వర్షం పడింది, మరి వర్షం పడ్డప్పుడు ఐస్ క్రీమ్ తినాలి అని అనిపించింది. జనరల్గా అయితే ఐస్ క్రీమ్ తింటారా వర్షం పడ్డప్పుడు అని అనుకుంటారు. ఏదో బజ్జీలో పునుగులో వేసుకొని ఇంట్లో తినొచ్చు, బాగుంటుంది అని అనుకుంటాం. కానీ మరి ఐస్ క్రీమ్ తింటే ఇంకా ఆ మజా వేరు ఉంటుంది కదా అని వర్షము పడింది. ఒక హాఫ్ అన్ అవర్ అయ్యింది. సో వర్షం పడ్డట్టే లేదు కదా, వర్షం పడి పోయింది, మొత్తం డ్రై అప్ అయిపోయింది. సో ఇప్పుడు ఐస్ క్రీమ్ తినడానికని అలా బయలుదేరాము. సో ఇది వచ్చేసి ఓవిడోలో ఉంటుంది కోల్డ్ స్టోన్ ఐస్ క్రీము. సో ఫస్ట్ అయితే క్రీమ్ స్టోన్ వెళ్దాం అనుకున్నాం, కానీ రివ్యూస్ బాగున్నాయని సరే దీనికి కూడా ట్రై చేద్దాం ఒకసారి, ఎప్పుడు తినేదే కదా అది, ఇది ఎలా ఉంటుందో అని సో ఇక్కడికైతే వచ్చాము. సో పిల్లలు మేము అందరం కలిసి కోల్డ్ స్టోన్ ఐస్ క్రీమ్ వచ్చాము. అయితే లోపల చూడండి, ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి. మనకు అందరికీ తెలిసిందే ఐస్ క్రీమ్ అంటే కోన్లో ఇస్తారు, అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి కప్పులో, అలాగే మనకి మిక్స్ కూడా చేసి ఇస్తారు. సో ఇక్కడ డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, అందులో మనము చూస్ చేసుకున్న ఐస్ క్రీమ్ అవన్నీ కలిపి మనకి మిక్స్ చేసి బౌల్లో పెట్టిస్తారు. సో కప్పు సైజు కూడా స్మాల్, మీడియం, లార్జ్ అని ఉంటుంది. ఇక్కడ బాయ్ చూడండి, ఐస్ క్రీమ్ తీసి అబ్బాయి ఐస్ క్రీమ్ బాల్ లాగా పైకి ఎగరేసి దాన్ని స్పూన్స్ తో పట్టుకున్నాడు. ఎక్స్పర్ట్, బాగానే రోజు చేసి చేసి అలవాటు అయిపోయినట్టుంది. సో ఈ ఐస్ క్రీమ్ పైన మనకు కావాల్సిన టాపింగ్స్ అన్ని యాడ్ చేస్తారు, లోపల మిక్సప్ చేసి చాక్లెట్స్ అవన్నీ ఇంకా డిఫరెంట్ గా ఉంటాయి. అవన్నీ మనం ఏది కావాలంటే అది అడిగితే యాడ్ చేస్తారు. అలాగే ఐస్ క్రీమ్ అంతా అయిపోయిన తర్వాత మిక్సప్ చేసిన తర్వాత అందులో కప్లో ఇస్తారు కదా, కప్లో ఇచ్చాక మనకి ఇంకా టాపింగ్స్ కావాలనుకుంటే ఏది చెప్తే అవి యాడ్ చేస్తారు అన్నట్టు. మేమైతే లార్జ్ సెలెక్ట్ చేసుకున్నాం, మరి తినగలుగుతామో లేదో చూద్దాము. సో ఇక్కడ అన్ని పెద్ద బోర్డు ఉంది, ఈ బోర్డు పైన అన్ని ఐస్ క్రీమ్స్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి. సో ఇందులో వచ్చేసి అంటే అన్ని ఐస్ క్రీమ్ షాప్స్ లో ఉంటాయి. సో ఇందులో కూడా వెరైటీస్ ఏంటంటే మిల్క్ షేక్స్ ఉంటాయి, అలాగే స్మూతీస్ ఉంటాయి, అలాగే మెయిన్ గా ఏంటంటే ఐస్ క్రీమ్ కేక్స్ ఉంటాయి. సో ఇక్కడ బాగా సేల్ అవుతుంది ఐస్ క్రీమ్ కేక్. ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది, వచ్చేసింది. ఐస్ క్రీమ్ ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడండి, నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి చూస్తుంటేనే. పిల్లలైతే ఆగడం లేదు, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని వెయిట్ చేస్తున్నారు. అలాగే నాకు కూడా ఉంది. నా ఐస్ క్రీమ్ అయితే ఎప్పుడైనా ఫేవరెట్ ఫడ్జీ బ్రౌనీ ఐస్ క్రీము, చాలా ఇష్టం నాకు అది. ఫ్రిడ్జ్ లో అన్ని పెట్టి ఉంటాయి, ఆల్రెడీ ఆర్డర్ చేసిన వాళ్ళవి అండ్ మనం సెలెక్ట్ చేసుకోవాలనుకున్నవి అన్ని ఇక్కడ ఫ్రిడ్జ్ లో ఉంటాయి. సో ఇది అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము, మీకు పేర్లు చెప్తాను చూడండి. మీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఏంటో చెప్పండి కామెంట్ లో. చల్లగా బయట వెదర్ కూడా అలాగే చల్లగా ఉంది. సో లోపల సీటింగ్ లేదు, సో అందుకనే బయటనే తినాలి. చేతిలో పట్టుకొని తినడమా, లేకపోతే మన కారు ఉంది కాబట్టి మన కార్ పైన పెట్టుకొని తినడమా, కార్లో కూర్చొని తినడమా అంతే. ఐస్ క్రీమ్ తిన్నాను కదా, ఆ చల్లగాకి మాట్లాడి వస్తలేదు, పెదాలు టంగు అన్నీ చల్లగా ఉండేసరికి మాట్లాడడానికి వస్తలేదు కదా. ఇది ఫౌండర్స్ ఫేవరెట్, చాలా బాగుంది. ఇది ఓరియో ఓవర్లోడ్. సో ఇది మనకు ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదా, దాంట్లో మిక్స్ చేసి ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది టేస్ట్. నాకు దీనికన్నా ఈ ఫౌండర్స్ ఫేవరెట్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. ఈ టాపింగ్స్ మనం ఎక్స్ట్రా వేయించుకోవచ్చు, బాగుంది. ఇది కోల్డ్ స్టోన్ అని, మేము ఫస్ట్ క్రీమ్ స్టోన్కి వెళ్దామని అనుకున్నాం, కానీ కోల్డ్ స్టోన్ రివ్యూస్ బాగున్నాయని కోల్డ్ స్టోన్కి వచ్చాం. చాలా బాగుంది ఐస్ క్రీమ్. మీకు నియర్ బైలో ఉంటే ట్రై చేయండి తప్పకుండా. వర్షం పడ్డప్పుడు ఏంటి బజ్జీలు వేసుకొని తింటాం కదా. అషి, హౌ ఇస్ ఐస్ క్రీమ్? సూపర్ సూపర్. ఎలా ఉంది? నీకు ఏది నచ్చింది అందులో? నాకు కూడా ఫౌండర్స్ ఫేవరెట్ నచ్చింది, బాగుంది, చాలా బాగుంది టేస్ట్. సూపర్, ఫ్లేవర్ ఎక్కువ ఉంది. రెండు సేమ్ కాస్ట్, $7.50. వర్షంలో వచ్చిన వాళ్ళు మేమే అనుకున్నాము, చాలా మంది వచ్చారు. ఆశ అయిపోయిందా? అయిపోలేదు ఇంకా చాలా ఉంది. చాలా ఉందా? ఎప్పుడు కంప్లీట్ అవుద్ది? అయ్యేలాగా లేదా? లార్జ్ తీసుకుంటే అలాగే ఉంటుంది మరి. ఎర్రరాలి పచ్చరాలి, ఎర్రరాలి
రక్షిత్ నువ్వు చెప్పు. ఎర్ర లారీ నల్ల లారీ ఎర్ర లారీ పచ్చ లారీ ఎల్ల లారీ ఎర్ర ఎర్రలా ఎర్రలా ఎర్ర లారీ పచ్చ లారీ కంటిన్యూస్ ఫాస్ట్ ఎల్ల లారీ నచ్చ లారీ పచ్చ లారీ నల్ల లారీ